స్వమానము స్వస్థితిని నిర్ణయిస్తుంది. మొదట మీరు ఎవరు, మీ విశేషత ఏమిటి అనేది మీకు తెలియాలి. అలా తెలుసుకుని అవగాహనతో అనుభూతి చేయడమే స్వమానంలో ఉండడం. స్వమానంలో ఉంటే సహజంగానే అది మన మాటలను, చేతలను ప్రభావితం చేస్తుంది. సింహాసనంపై ఉన్న రాజు ఎంత అధికార దర్పంతో గంభీరంగా ఉంటూ రాజ్యాన్ని నియంత్రిస్తారో, అలా ఆత్మ స్వమానము అనే స్థితిలో ఉంటే మనం కూడా అంతలా మనపై నియంత్రణను కలిగి ఉంటాము. సర్వాత్మలకు తండ్రి అయిన శివ పరమాత్మ నుండి ఆత్మస్వరూపాలమైన మనకు 7 సహజ సిద్ధమైన గుణాలు వారసత్వంగా లభిస్తాయి. వీటిలో పవిత్రత ప్రథమమైనది మరియు సుఖశాంతులకు మూలమైనది. వీటిలో శాంతి ఆత్మకు ఆభరణం వంటిది. పవిత్రత, శాంతి ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ప్రేమ ఆనందాన్ని ఆహ్వానిస్తుంది. అలౌకిక ప్రేమ, ఆనందము, అత్యున్నతమైన ఆనందము లేదా పరమానందానికి దారితీస్తుంది. దీనిని అతీంద్రియ సుఖం అంటారు. ఈ స్థితిలో ఆత్మలో నిక్షిప్తమైన అష్టశక్తులు జాగృతం అయ్యి అనుభవంలోకి వస్తాయి. జ్ఞానము జ్వలిస్తుంది. ఒక్కో గుణాన్ని, శక్తిని తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుని అనుభవం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.